వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. భీమవరంలోని విష్ణు విద్యా సంస్థలు అంటే తెలియని వారు ఉండరు. ఎంతోమంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసించి చాలా ప్రతిష్టాత్మకమైన సంస్థలు ఉద్యోగాలు సాధించారు. తాజాగా ఈ కళాశాలలో చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు గూగుల్ సంస్థకు ఎంపికయ్యారు. దాదాపు సంవత్సరానికి 59 లక్షల ప్యాకేజ్తో వారు ఈ ఉద్యోగాలను అయితే సాధించారు. ప్రస్తుతం ఇద్దరు విద్యార్థినులు కూడా ఉన్నారు. వీరిద్దరూ కూడా ముందు నుంచి కాలేజ్ వాళ్ళ యొక్క శిక్షణతో సీనియర్స్ యొక్క అడుగుజాడల్లో ఉంటూ ఇద్దరు కూడా ప్రస్తుతం ఉన్నతమైన ఉద్యోగాలు స్థిరపడ్డారు. ప్రస్తుతం వారితోనే మాట్లాడదాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ నేపథ్యం ఏంటి అసలు? అందరికీ నమస్కారం. నా పేరు డి సాత్విక. మా సొంతూరు గుంటూరు డిస్ట్రిక్ట్ చిలకలూరుపేట దగ్గర గణపవరం. నేను శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్లో ఫైనల్ ఇయర్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాను. అంటే మీకు ఈ 59 lakhs పర్ ఇయర్ అంటే ఏ విధంగా ఉంది? మీకు మీ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? మొదటి నుంచి మా అమ్మ నాన్నకి నాకు ఏదైనా ఒక మంచి ఉద్యోగం వస్తే చాలు అనేసి అనిపించేది. కానీ ఇంత మంచి ఉద్యోగం ఇంత మంచి కంపెనీలో వచ్చినందుకు వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఫ్రమ్ డే 1 నాకు కాన్స్టెంట్ సపోర్ట్ ఇచ్చింది మా పేరెంట్స్ మాత్రమే. సో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కాబట్టి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే 59 lakhs పర్ ఇయర్ అంటే మాటలు కాదు. అంటే మీరు ఇక్కడ జాయిన్ అయిన దగ్గర నుంచి అసలు మీరు ఏ విధంగా నేర్చుకున్నారు? మీ సీనియర్స్ ప్రోత్సాహం ఎలా ఉంది? మీకు ఇక్కడ విద్యను చెప్పిన వారు ప్రోత్సాహం ఏ విధంగా? నిజమే 59 lakhs అంటే నేను కూడా ఒక్కొక్కసారి నమ్మలేకపోతున్నాను. బట్ చాలా మంచి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఇట్లనే పే చేస్తున్నాయి. సో అలా ఒక మంచి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ తెచ్చుకోవడం కోసమే నేను ఫస్ట్ ఇయర్ నుంచి హార్డ్ వర్క్ చేశాను. సో నేను హార్డ్ వర్క్ చేసిన దానికి నాకు ఎక్కువ సపోర్ట్ ఇచ్చింది కాలేజ్ మేనేజ్మెంట్ కూడా. ఫ్రమ్ డే 1 కాలేజ్ మేనేజ్మెంట్ మాకు ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద, కమ్యూనికేషన్ మీద మల్టిపుల్ ఆపర్చునిటీస్ని మాకు ఆఫర్ చేసింది. సో ఆ ఆపర్చునిటీస్లో నేను కొన్ని తీసుకొని ఈ స్టేజ్కి వచ్చాను. మాకు ఫస్ట్ ఇయర్ నుంచి డిఎస్ఏ కానీ ఏదైనా ఒక అప్లికేషన్స్ బిల్డ్ చేయడం లాంటివి కానీ ఇంపార్టెన్స్ నేర్పించారు. ఇవే కాకుండా మా కాలేజ్ సీనియర్స్ చాలామంది మంచి కంపెనీస్లో సెలెక్ట్ అయ్యారు. సో వాళ్ళందరితో మాకు ఇంటరాక్షన్ కూడా ఇప్పించి వాళ్ళలాగే మేము కూడా అచీవ్ అవ్వాలి అన్నది మా కాలేజ్ గోల్. సో అలా అయినందుకు నాకు హ్యాపీగా ఉంది. మీరు ఎప్పుడు జాయిన్ అవ్వబోతున్నారు? సో నేను గ్రాడ్యుయేట్ అయ్యేది 2026లో నేను మేలో గ్రాడ్యుయేట్ అయిన వెంటనే నాకు జాయిన్ అవ్వడానికి ఆఫర్ ఇచ్చారు. ఏమంటున్నారు మీ గ్రామం, మీ ఊర్లో వాళ్ళు, మీ బంధువులు, మీ పేరెంట్స్ ఏమంటున్నారు వాళ్ళు? ఇప్పటిదాకా వాళ్ళకి తెలిసిన కంపెనీస్లో కల్లా అత్యంత మంచి కంపెనీ, మంచి ప్యాకేజ్ వచ్చింది నాకే. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ హ్యాపీ దట్ అందరూ వెల్ విషర్స్గా నాకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పడం కానీ, జాగ్రత్తగా ఉండు అని చెప్పడం కానీ, మంచి సజెషన్స్ ఇస్తున్నారు. సో మా గ్రామం అందరికీ కూడా నేను ఒక మంచి పేరు తెచ్చినందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది. మీరు మీ పేరెంట్స్కి ఏం గిఫ్ట్ ఇవ్వబోతున్నారు మరి మొదటి సాలరీతో? నేను అది ఇంకా ఆలోచించలేదు. కానీ మా నాన్నగారికి గడియారాలంటే ఇష్టం. సో నేను ఒక మంచి గడియారం కొందాం అనుకుంటున్నాను. మా అమ్మకి ఒక మంచి పట్టు చీర కొందాం అనుకుంటున్నాను. మరొక విద్యార్థిని రేణుకా గంగా ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు ఇంత సాలరీతో మీరు ఉద్యోగంలో జాయిన్ అవ్వబోతున్నారు. ఎలా ఉంది మీ పేరెంట్స్ ప్రోత్సాహం? ఇక్కడ విద్యార్థులు, మీ సీనియర్స్, ఇక్కడ ఉపాధ్యాయులు మీకు ఎటువంటి ప్రోత్సాహాన్ని ఇచ్చారు? మాది ప్రజెంట్ మేము ఉంటుంది విజయవాడ, కానీ మా నేటివ్ ప్లేస్ వడాలి, ముదినేపల్లి మండలం. కృష్ణా జిల్లా. మా పేరెంట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే మా పేరెంట్స్ ఇంత పెద్ద జాబ్ నాకు వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఇంటిలో నేను చిన్నదాన్ని అవ్వడం వల్ల ఎప్పుడు నాకు ఏది ఫోర్స్ఫుల్గా ఏది చేయించలేదు. ప్రతిదీ నాకు లైట్గానే తీసుకునేవాళ్ళు. సో అలా నాకు ఇంత పెద్దది రావడం వాళ్ళకి చాలా ఆశ్చర్యం కలగజేసింది. అలాగే హ్యాపీగా కూడా ఉన్నారు. అండ్ మా కాలేజ్ మేనేజ్మెంట్ అండ్ సీనియర్స్ కూడా ఈ జర్నీలో చాలా హెల్ప్ చేశారు. ఎలా అంటే ఫస్ట్ ఇయర్ నుంచి మాకు మేనేజ్మెంట్ కోడింగ్ క్లాసెస్ పెట్టించడం కానీ, అండ్ అలాగే బయట నుంచి ఫ్యాకల్టీని తీసుకొని వచ్చి మాకు ప్రాజెక్ట్స్ ఎలా చేయాలి అవన్నీ చెప్పడం కానీ, అండ్ అలాగే సీనియర్స్తో మాకు మీటింగ్స్ పెట్టించడం కానీ, దానివల్ల మాకు బయట ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎలా ఉంది అనేది మాకు తెలియడం జరిగింది. సో ఈ జర్నీలో మోస్ట్ ఆఫ్ ద క్రెడిట్ మా పేరెంట్స్ తర్వాత నేను మా సీనియర్స్ అండ్ మా కాలేజ్ మేనేజ్మెంట్కి ఇస్తాను. మీరు గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చారు. మీ ఫాదర్ ఏం చేస్తారు? మీ మదర్ ఏం చేస్తారు? మా ఫాదర్ విజయవాడలో ఆర్టీసీ బస్ కండక్టర్గా వర్క్ చేస్తున్నారు. మా మదర్ వచ్చేసి హౌస్ వైఫ్. అంటే చాలామందికి ఇంత పెద్ద ఉద్యోగం వచ్చిందని మీ బంధువులకి వారందరికీ తెలుసమ్మా? అందరికీ తెలుసు. ఏమంటున్నారు? అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే ఇప్పటి వరకు మా రిలేటివ్స్లో కూడా చాలామంది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్నారు. బట్ వాళ్ళందరిలో అది కూడా స్టార్టింగ్లోనే ఇంత
మంచి జాబ్ రావడం అనేది వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే గూగుల్‌లోకి వెళ్ళడం సామాన్యమైన విషయం కాదు. అంటే మీరు ఫస్ట్ ఇయర్ నుంచి కూడా దీనికి సంబంధించి యాప్స్‌పై ఏమన్నా రిసర్చ్ చేసారా? అంటే నేను ఫస్ట్ ఇయర్ నుంచి సీనియర్స్ని ఫాలో అవుతూ ఉన్నాను. లైక్ ఫస్ట్ ఇయర్ అంటే ఫుల్ కోడింగ్ అండ్ డేటా స్ట్రక్చర్స్ నేర్చుకోవడం, సెకండ్ ఇయర్ స్టార్ట్ అవగానే ప్రాజెక్ట్స్ చేయడం. అంటే నేను స్టార్టింగ్లో పర్టికులర్గా ఈ కంపెనీయే అని నేను ఎప్పుడూ ఫిక్స్ అవ్వలేదు. బట్ ఈ ఆపర్చునిటీ తెలిసాక, ఇది నాకు వచ్చాక నేను దీన్ని సద్వినియోగం పరుచుకున్నాను. సో ఫస్ట్ ఇయర్ నుంచి కూడా నేను ఫస్ట్ ఇయర్ అంతా కోడింగ్ మీద ఫోకస్ చేశాను. సెకండ్ ఇయర్ నుంచి ప్రాజెక్ట్స్ అండ్ కోడింగ్ చేయడం. మీరు చదువుతున్నప్పటి నుంచి కూడా మీకు ఒక లక్ష్యం అనేది పెట్టుకొని చదువుతారు. అంటే ముందు నుంచి ఎటువంటి లక్ష్యాలను చేరుకోవాలనుకున్నారు మీరు అసలు? అంటే ఫస్ట్ నుంచి కూడా ఒక మంచి జాబ్ రావాలి అనుకున్నాను కానీ పర్టికులర్గా ఈ కంపెనీ రావాలి అనుకోలేదు. బట్ వన్స్ నాకు ఇది ఇంటర్వ్యూ ఆపర్చునిటీ వచ్చినప్పుడు మాత్రం ఇది అసలు నేను వదులుకోకూడదు. అంటే దీని గురించి నేను రీసెర్చ్ చేసినప్పుడు కానీ, ఇక్కడ వర్క్ కల్చర్, గూగుల్ వర్క్ కల్చర్ చూసినప్పుడు కానీ నాకు ఇంకా అది డ్రీమ్ కంపెనీ అయిపోయింది. సో ఖచ్చితంగా నేను ఇందులోనే జాబ్ తెచ్చుకోవాలి అని నేను నా 100% నేను ఇచ్చాను ఇంటర్వ్యూలో. అండ్ అలాగే ఇంటర్న్షిప్ కూడా నా 100% ఇచ్చి నేను మంచిగా చేశాను. దానివల్లే నాకు ఇప్పుడు ఫుల్ టైం ఆపర్చునిటీ వచ్చింది. అంటే చాలామంది విద్యార్థులు చదువుకునే దగ్గర నుంచి అంటే డిగ్రీ తర్వాత ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ నుంచి భవిష్యత్తులో పాలిటిక్స్కి వెళ్ళాలనుకుంటారు, లేకపోతే కలెక్టర్, ఐఏఎస్, ఐపీఎస్ అవ్వాలనుకుంటారు. అంటే మీరు కూడా ముందు నుంచి అలాంటివి ఏమైనా పెట్టుకున్నారా? ఇప్పుడు ఈ జాబ్ చేస్తూనే ఏమైనా సివిల్స్ కానీ ప్రిపేర్ అవి ఏమైనా ప్రజలకు ఏమైనా సేవ చేసే అవకాశం ఉందా, లేకపోతే ఈ గూగుల్లోనే స్థిరపడాలని మీ కోరిక? అంటే నేను ఫస్ట్ ఇయర్ జాయిన్ అవ్వక ముందు వరకు అనుకునేదాన్ని సివిల్ సైడ్ వెళ్దామని. బట్ ఇక్కడికి వచ్చాక నా వరల్డ్ కొంచెం మారిపోయింది. లైక్ నాకు ఈ సాఫ్ట్వేర్, యాప్స్ ఇవన్నీ చాలా ఫ్యాసినేట్ చేశాయి. సో ప్రెజెంట్ అయితే సాఫ్ట్వేర్లోనే ముందుకెళ్ళాలి అనుకుంటున్నాను. బట్ ఫ్యూచర్ తెలీదు, మరి నా డైవర్ట్ అవుతానేమో. మరి ప్రస్తుతానికి అయితే నా కాన్సన్ట్రేషన్ అంతా సాఫ్ట్వేర్ మీదే ఉంది. ఫైనల్గా మీకు ఏ విధంగా ఉంది ఇంత పెద్ద శాలరీతో జాబ్ రావడం? మీ జూనియర్స్కి ఎటువంటి సలహాలు ఇస్తారు మీరు? చాలా హ్యాపీగా ఉంది. అండ్ అలాగే రెస్పాన్సిబిలిటీ కూడా పెరిగింది అనుకుంటున్నాను. అంటే జాబ్ వచ్చేస్తే సరిపోదు కదా, మనం దాన్ని చక్కగా సద్వినియోగపరచుకొని మంచిగా చేయాలి. అండ్ నేను జూనియర్స్కి ఇచ్చే సజెషన్ ఏంటంటే లింక్డ్ఇన్లో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఏ ఆపర్చునిటీస్ వస్తున్నాయని చూసుకుంటూ ఉండాలి. అండ్ అలాగే కోడింగ్ చేయడం, డేటా స్ట్రక్చర్స్ నేర్చుకోవడం అవన్నీ చేయాలి. సీనియర్స్తో ఇంటరాక్ట్ అవ్వడం, అండ్ అలాగే యూట్యూబ్లో ఏమైనా న్యూ టెక్నాలజీస్ ఉన్నాయేమో అవన్నీ చూసి నేర్చుకోవడం లాంటివి చేయాలి. అండ్ కమ్యూనికేషన్ అండ్ కాన్ఫిడెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో కమ్యూనికేషన్ బిల్డప్ చేసుకోవడానికి మాక్ ఇంటర్వ్యూస్ ఇవ్వడం అనేది బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను. థ్యాంక్ యూ. అతి చిన్న వయసులోనే గూగుల్లో సంవత్సరానికి 59 లక్షల ప్యాకేజీతో వీరిద్దరూ కూడా ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు. మరికొన్ని రోజుల్లోనే ఇద్దరు కూడా ఉద్యోగాల్లో చేరబోతున్నారు. అయితే తమకింత అవకాశం రావడం పట్ల ఈ కళాశాలకు సంబంధించిన మేనేజ్మెంట్, సీనియర్స్ ప్రోత్సాహం చాలా ఉందంటున్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా అవసరం అంటున్నారు ఇద్దరు విద్యార్థులను కూడా. దీంతో కళాశాల యాజమాన్యం కూడా హర్షం వ్యక్తం చేస్తుంది, వారి పేరెంట్స్ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు సంవత్సరానికి 59 లక్షల ప్యాకేజ్తో త్వరలోనే వీరిద్దరూ కూడా గూగుల్ సంస్థలో ఉద్యోగంలో స్థిరపడనున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్ టీవీ భీమవరం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.